ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేసుంటారు చెప్పండి. ఎవరైనా నమ్ముతారా? విమానం గాలిలోకి ఎగిరిన తరువాత దాని ఫ్యూయల్ స్విచ్లు ఆపేశారంటే. కానీ ఇదే నిజమంటోంది ఇటలీలోని కొరియర్ డెల్లా సెరా అనే పత్రిక. 2025 జూన్ 12వ తేదీన మన భారతదేశంలోని అహ్మదాబాద్లో కుప్పగూలిన విమానం సంఘటన ప్రమాదం కాదని, అది ఖచ్చితంగా కుట్ర అని ఈ పత్రిక చెబుతోంది. ఆ పని చేసింది ఎవరు అంటే ఇద్దరు పైలట్లలో ఒకరైన సుమిత్ సబర్వాల్ అని చెప్పుకొచ్చింది. గతంలో అమెరికా దర్యాప్తు సంస్థలు చేసిన వాదనల్ని బలపరుస్తూ ఈ ఇటలీ పత్రిక మళ్ళీ అవే కథనాలు రాసింది. దీంతో అహ్మదాబాద్ విమాన ప్రమాద అంశం ఇప్పుడు మళ్ళీ వివాదాస్పదంగా మారుతోంది. అసలు ఏం జరుగుతోందో ఒకసారి చూద్దాం. దేశ విమానయాన చరిత్రలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. వందలాది మంది కుటుంబాల్లో చీకటి నింపిన ఆ విషాదం వెనుక అసలు కారణం ఏంటి? అది సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా? గడిచిన ఏడాది కాలంగా సాగుతున్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడే సమయం వచ్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు సంస్థల తుది నివేదిక సిద్ధమైంది. ఇందులో ఉన్న అంశాలపై బయటకు వస్తున్న లీకులు ప్రజల్ని షాక్లకు గురిచేస్తోంది.